వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో విచారణ కొత్త మలుపులు తీసుకుంటా ఉంది. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని, సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ పాలసీలు మార్చటం, పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడటం జరగదు అన్న విమర్శలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ జగన్మోహన్ రెడ్డి దాకా పోలేదు. ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళ అరెస్టులతో ఆగిపోయింది. కేంద్రం ఒత్తిడి వల్లే జగన్మోహన్ రెడ్డి దాకా విచారణ వెళ్ళలేదన్న విమర్శలు, ప్రచారం కూడా ఉంది. ఈ కుంభకోణంలో డిస్టిలరీలకు 3,700 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారని, డిస్టిలరీల నుంచి భారీగా ముడుపులు అందుకున్నారని సిట్ విచారణలో తేల్చారు. ఆ తర్వాత మద్యం రవాణా టెండర్లలో అవకతవకలు జరిగాయన్న దిశగా విచారణ జరిపారు. రవాణా టెండర్లలో సాధారణంగా కిలోమీటర్కి 13 రూపాయలకు ఇస్తారు, కానీ అత్యధికంగా 35 రూపాయలకు ఖరారు చేయటం, ఆ టెండర్లని, వాటి సబ్ కాంట్రాక్టులని అస్మదీయ సంస్థలకు కట్టబెట్టడం కూడా వెలుగులోకి వచ్చింది. మొత్తం 195 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు అని నిర్ధారించారు. ఏది? ఈ రవాణా టెండర్ల ద్వారా. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించి రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు, ఏలూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన కారుమూరి సునీల్, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రంగప్రవేశం చేసింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ముని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించిన వ్యవహారం మీద ఐటీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. హవాలా మార్గంలో మళ్లించిన సొమ్ముతో కొనుగోలు చేసిన స్థిరాస్తులు, బినామీల పేర్ల మీద పెట్టిన ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు, రవాణా కాంట్రాక్టర్ల ఖాతాలు, అలాగే దీంతో ప్రమేయం ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యుల ఆర్థిక వ్యవహారాలను కూడా ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 2 రోజుల క్రితం ఐటీ అధికారులు ఈ కేసును విచారిస్తున్న ఈడీ అధికారులు, సిట్ అధికారులతో హైదరాబాద్లో సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలు, మనీ ట్రయల్కి సంబంధించిన సమాచారాన్ని ఈడీ, సిట్ అధికారుల నుంచి సేకరించారు. వీళ్ళు ఏ కంపెనీల ద్వారా, ఏ ఖాతాల ద్వారా నిధులు మళ్లింపు జరిగింది, ఈ నిధులు ఎవరికి చేరాయన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈడీతో పాటు ఐటీ రంగ ప్రవేశం చేయటం ఆసక్తికరంగా మారింది. యాక్చువల్గా సిట్ విచారణ జగన్ దాకా పోకుండా ఆగిపోయినప్పుడే జనానికి ఈ విషయం మీద ఒక అవగాహన వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది. జగన్ జోలికి వెళ్ళటం బీజేపీకి ఇష్టం లేదు, బీజేపీ వాళ్ళ ఒత్తిడితోనే జగన్ దాకా వెళ్లకుండా మిథున్ రెడ్డితో ఆపేశారని మెజారిటీ జనం నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి పత్రికల్లో వచ్చే వార్తలకు కూడా స్పందించడం మానేశారు జనాలు, ఏం జరగదనే ఒక నమ్మకంతో. అలాంటి సమయంలో ఈడీ రంగప్రవేశం చేయటం, దర్యాప్తు వేగవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో ఏదో జరగబోతుందన్న ఊహాగానాలు మొదలైనవి. వైసీపీలో కలవరం మొదలైంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా రంగప్రవేశం చేయడంతో ఈ కేసు విషయంలో కేంద్రం కూడా సీరియస్గా ఉందా, జగన్ విషయంలో బీజేపీ వైఖరి మారిందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్ల ముమ్మర దర్యాప్తు ఎక్కడికి దారితీస్తుందో, ఇంకెంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయో అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.